అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు. తెలుగులో ఎక్కువ ప్రేక్షకుల ఆదరాభిమానాలున్న వ్యక్తి. తెలుగు సినిమా కథానాయకుడు. ఎక్కువగా కుటుంబ కథాభరితమైన ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో నటించాడు. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగువారి మధ్యలో నిలిచిపోయారు. మద్రాసులో చదువుతున్నప్పుడు నటనపైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఉదయం కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. పొన్నలూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఈ సినిమా విడుదలైంది కానీ విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు. అప్పటికే పెళ్లై భార్యాపిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగాడు. గూఢచారి 116, పరమానందయ్య శిష్యుల కథ, ప్రతిజ్ఞా పాలన వంటి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ కాలంలో శోభన్ బాబుకి మంచి పేరు తెచ్చిన పాత్రలు అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడిగా భీష్మలో, సీతారామ కళ్యాణంలో లక్ష్మణుడిగా, బుద్ధిమంతుడిలో కృష్ణునిగా సహాయ పాత్రలు చేసినప్పుడు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబుకు ఎంతో సహాయం చేశారని చెప్పాడు. శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనతో మెప్పించాడు. మొదట్లో హీరోగా నటించిన సినిమాలు అంత విజయవంతం కాలేదు. పొట్టి ప్లీడర్ సినిమా విజయవంతమైంది. పుణ్యవతి చిత్రం బాగా ఆడలేదు. అయినప్పటికీ శోభన్ బాబుకి మంచి పేరు తెచ్చింది. బిఎన్ రెడ్డి తీసిన బంగారు పంజరం విమర్శకుల మన్ననలను పొందింది. మనుషులు మారాలి చిత్రం, సిల్వర్ జూబ్లీ చిత్రం శోభన్ బాబు నట జీవితంలో మైలురాయి. ఆ చిత్రంతో హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చును. ఆ తర్వాత చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలైన చిత్రాలు విజయవంతమవడంతో అగ్రనటుల్లో ఒకటిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకి మాస్ సినిమాలు కూడా నటించగలడు అని చాటి చెప్పాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన కృష్ణునిగా బుద్ధిమంతుడు సినిమాలోనూ, రాముడిగా సంపూర్ణ రామాయణం సినిమాలోనూ నటించాడు. ఆ పాటికే ఈ పాత్రలో ఎన్టీఆర్ తన ముద్ర వేసుకున్నప్పటికీ ఈ చిత్రాలు విజయవంతమయ్యాయి. శోభన్ బాబు అంటే అందగాడు. ఎంతో మంది హీరోయిన్లు ఆయన్ని ఇష్టపడేవారు. కానీ ఆయన మాత్రం తాను పెట్టుకున్న కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నాడు. జీవితాంతం అదే క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపారు. ఎలాంటి చెడు అలవాట్లకి లోను కాలేదు. అయితే శోభన్ బాబుని అలనాటి తార, మాజీ తమిళనాడు సీఎం జయలలిత ఎంతగానో ఇష్టపడేది. శోభన్ బాబు ఓకే చెబితే పెళ్లి చేసుకునేంత ఇష్టం. కానీ సున్నితంగా తిరస్కరించాడు సోగ్గాడు. తెలుగు ప్రేక్షకులు తనను ఓ హీరోగానే గుర్తు పెట్టుకోవాలని, తనను ఎప్పటికీ ఓ సోగ్గాడుగానే చూడాలని సహాయ నటుడిగా కనిపించలేదు శోభన్ బాబు. 70 ఏళ్ల వయసులో 2008లో తుదిశ్వాస విడిచారు శోభన్ బాబు. అయితే స్టార్ హీరోగా వెలిగిన ఆయన కుటుంబం మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలిగిన హీరో శోభన్ బాబు. ప్రేమ కథలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అందాల నటుడిగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. అప్పట్లో ఆయన అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ హీరోకి లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కేవలం హీరోయిజం మాత్రమే కాదు, కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించారు ఆయన. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అప్పట్లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయకుడిగా కొనసాగారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన కాస్త వయసు పెరగగానే సినిమాలకు దూరమయ్యారు. అయితే సహాయ నటుడిగా శోభన్ బాబుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ తెలుగు ప్రేక్షకులు తనను ఓ హీరోగానే గుర్తుపెట్టుకోవాలని, తనను ఎప్పటికీ ఓ సోగ్గాడిగానే చూడాలని సహాయ నటుడిగా కనిపించలేదు. శోభన్ బాబు 70 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అయితే స్టార్ హీరోగా వెలిగిన శోభన్ బాబు కుటుంబం మాత్రం ఎందుకు దూరంగా ఉంది ఇండస్ట్రీకి. అందాల నటుడి కుమారుడు కూడా అచ్చం హీరోగానే ఉన్నాడు. కానీ చిత్ర పరిశ్రమలోకి మాత్రం అడుగు పెట్టలేదు. ఇందుకు ప్రధాన కారణం మాత్రం ఉందట. తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని ఎంతో మంది శోభన్ బాబును అడిగారట. అందుకు ఆయన మాత్రం ఒప్పుకోలేదట. అప్పట్లో నటుడు రాజా రవీంద్ర శోభన్ బాబుని ఇదే ప్రశ్న అడిగారట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు రాజా రవీంద్ర. ఆయన అడిగిన ప్రశ్నకు శోభన్ బాబు మాట్లాడుతూ, తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎంతో కష్టపడ్డానని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, సక్సెస్ అయినప్పటికీ కూడా చాలా ఒత్తిడికి గురయ్యేవాడినని అన్నారట.
నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు. ప్రతి సినిమాకు ముందు ఎంత సూపర్ స్టార్ అయినా టెన్షన్ పడుతుంటాడు. ఆ టెన్షన్ నా కొడుకుకు వద్దు. నా పిల్లలు ప్రశాంతంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. మానసికంగా ఇబ్బంది పడే జీవితం నా పిల్లలకు వద్దు. అందుకే సినిమాలకు దూరంగా ఉంచానని అన్నారట. పిల్లలు ఫ్యామిలీ విషయంలో శోభన్ బాబు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పిల్లలు వ్యాపార రంగంలో స్థిరపడినట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.